నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. 2 న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో ఎప్పుడు నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా మన స్టూడెంట్స్ ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడైనా అసలు ఎవరైనా నన్ను అడిగేది మేడం ఫ్యాట్ ఎలా తగ్గాలి అని. మీరు గమనించండి, అందరికీ ఓన్లీ పొట్ట దగ్గర ఏం ఫ్యాట్ ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. అండ్ ఆడవాళ్ళది ఏంటంటే మన హార్మోన్స్ ప్రాబ్లం. అండ్ ఈ మధ్యలో అసలు చాలా తొందర వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కూడా అలా ఉంటుంది, మనం తినే ఫుడ్ కూడా అలా ఉంటుంది. కాబట్టి తొందర వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు మన బాడీని తీరుని బట్టి ఏంటంటే ఒకరికి ఇక్కడ, ఒకరికి చేతుల్లో అట్లా బాగా ఫ్యాట్ జమ అవుతూ ఉంటుంది. సో మీకు బెల్లీ అయినా, కాళ్ళైనా, చేతులైనా ఎక్కడ ఫ్యాట్ వచ్చినా మనం ఫుల్ బాడీ యోగా కంపల్సరీ చేయాలన్నమాట. దాంతోపాటు వాకింగ్ ఏంటంటే మీరు ఇంకా బక్కగా అవడానికి, లావ్ అవడానికి ఇవన్నీ సంగతి పక్కన పెడితే హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. మీరు వాకింగ్ మాత్రం తప్పకుండా ఉండాలి. యోగా ఎంత కంపల్సరీయో వాకింగ్ కూడా అంతే కంపల్సరీ. అండ్ మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి యోగా చేయడం వల్ల, ఇప్పుడు చాలామంది వాళ్ళు ఎందుకు లావ్ అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. సో రకరకాల ఎక్సర్సైజెస్, ఓవర్వెల్మింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళకి ఎస్పెషలీ విమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అంత టఫ్ ఎక్సర్సైజెస్ చేయకూడదనమాట. యోగా ఏంటి, ఇప్పుడు మీ హెల్త్ ప్రాబ్లమ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీసీఎస్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తక్కువ చేస్తూ మీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, మీరు టోనింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను డైట్ కూడా ఇస్తాను, ఇక్కడ అది కూడా ఉంటుంది. కాబట్టి మీరు మంచి ఫుడ్ తింటూ ఉంటారు. సో ఆటోమేటికల్లీ సెట్ అవుతుంది. సో అందుకని ఇగ్నోర్ చేయకండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అన్ని రకాల ఇష్యూస్కి ఫ్యాట్ లాస్తో పాటు హెల్త్ ఎలా ఉండాలి అనేది. దానికంటే ముందు ఏంటంటే నేను కొంచెం చెప్తాను. సమ్మర్ కదా, ఈజీ అనమాట. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మంచిగా తగ్గుతాం. జీరా టీతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే జీరా వాటర్ తీసుకొని, డైజెషన్కి చాలా మంచిది. సో బ్లోటింగ్ ఉన్నా పోతుంది కాబట్టి కొంచెం వెయిట్ ఇంచ్ లాస్ వచ్చినట్టుగా కూడా ఉంటుంది మీకు. జీరా వాటర్ తాగిన తర్వాత మార్నింగ్ రాగి అంబలి, ఫర్మెంటెడ్ రాగి అంబలి, మనం బటర్ మిల్క్ వేసుకొని చేస్తాం కదా, అది లేదా చద్దన్నం, ఈ జొన్న జావ అయినా సరే, ఇవన్నీ జొన్న జావ కూడా అంతే బటర్ మిల్క్ తోటి, రైట్. ఇది చేసేసుకొని దాంతోపాటు నట్స్ అండ్ సీడ్స్ అన్ని రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 డేట్స్ యాడ్ చేసుకొని తినేసేయండి. మీకు కడుపు నిండకపోతే ఒక ఫ్రూట్ యాడ్ చేయొచ్చు. ఆడవాళ్ళు అయితే పొమగ్రానేట్ వీక్లీ 1 or 2 మినిమం తీసుకోండి. మగవాళ్ళు అయితే మీరు ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, రైట్. ఇది మన బ్రేక్ఫాస్ట్. సింపుల్ లంచ్ ఉంచండి. మీకు థైరాయిడ్ లాంటి ప్రీ డయాబెటిక్ ఇష్యూస్ ఉంటే రైస్ తినకపోవడం చాలా మంచిది అనమాట. గ్లూటెన్ తినకపోతే ఇంకా మంచిది. ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు గ్లూటెన్ తినకూడదు. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రైట్స్ ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా బాడీలో వెయిట్ ఎక్కువ అవుతూ ఉంటాము, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మీరేం చేయాలి, కీనువా, మిల్లెట్స్, జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టె ఇలాంటివి ప్రిఫర్ చేయాలి. సో ఎంత తింటారు క్వాంటిటీ కూడా కొంచెమే ఉండేలా చూసుకోండి. ఎక్కువ కూరలు, తక్కువ ఆయిల్స్, ఒక ప్రోటీన్ ఫామ్ పెట్టుకోండి. ఇంకొకటి ఫైబర్. ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బ్లాక్ నల్ల శనగల కూర, మీరు రోటీ ఆర్ కీన్వా ఆర్ మిల్లెట్స్, ఇంత బటర్ మిల్క్ సరిపోయిందా. డిన్నర్ వెరీ సింపుల్, కిచిడి, అంతే. దిస్ షుడ్ బి యువర్ రొటీన్. మీరు ఇలా ఫాలో అయ్యి చూడండి. మీకు అసలు మీరే చెప్తారు నాకు, మీరు ఆల్రెడీ ఎన్ని చెప్తున్నారు. జస్ట్ వీడియోస్ ఫాలో అవ్వాలి. స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడలేదు. ఓన్లీ వీడియోస్ చూసి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, నార్మల్ రీసెంట్ వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాయి మేడం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఫాలో చేసి మన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా యోగా చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మీరే మెసేజ్ చేస్తారు నాకు 1 monthలో. సో ఇప్పుడు చూపిస్తాను ఆసనాస్. ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకోండి. లైక్ ఈ సెట్ మనకు మొత్తం హార్మోన్స్కి, దాంతోపాటు ఫ్యాట్ లాస్, అవి దానికి అన్నిటికీ చూపిస్తాను. ఇప్పుడు స్లోగా ఫస్ట్ కొంచెం వార్మప్ చేయండి, పట్టుకోకుండా స్లోగా. 1 2 3 అండ్ స్లోలీ 4. సెంటర్ తీసుకొని రిలాక్స్. ఇప్పుడు ఇంటర్లాక్ తీసుకొని మంచిగా నెక్స్ట్ స్ట్రైట్ తీసుకోండి. చాలా స్లోగా. టు యువర్ లెఫ్ట్ 1, టు యువర్ రైట్ 2, 3, 4. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ 5, 4 రౌండ్స్ సైడ్స్కి, 4 రౌండ్స్ ఫార్వర్డ్. 6, 7, 8. మళ్ళీ స్లోలీ సైడ్స్కి 9, 10, 11, 12. మళ్ళీ ఫార్వర్డ్ కూడా 4 రౌండ్స్ అలానే వచ్చేలా చూడండి. ఇది 30 రౌండ్స్ వచ్చేలా చూడండి. మనకి ఏంటంటే హిప్ ఓపెనింగ్ వస్తుంది, ఫార్వర్డ్ బెండింగ్ వస్తుంది. కాబట్టి మన కాళ్ళకు వస్తుంది, మన పుట్టకు వస్తుంది, పెల్విక్ ఏరియాకి వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా మనకు చాలా చాలా మంచిది. ఫ్యాట్ తగ్గడానికైనా, టోనింగ్ అవ్వడానికైనా, ప్లస్ హార్మోన్స్కైనా, రైట్. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని స్పైన్ కొంచెం స్ట్రైట్ అండ్ రిలాక్స్డ్ ఉంచుకోండి. ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఒకసారి స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ సైడ్స్ క్లోజ్, స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ స్ట్రెచ్,
స్ట్రెచ్ తీసుకుని సెంటర్ జాను శీర్షాసన్ హోల్డ్ చేసి అబవ్ యువర్ హెడ్ నుంచి రండి స్లోగా ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 20 రౌండ్స్ రాని 20 రౌండ్స్ ఈ యాంగిల్లో వచ్చిన తర్వాత ఫార్వర్డ్ తీసుకెళ్ళండి డైరెక్ట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి మీరు డయాగ్నల్గా చేస్తే మనకి హిపోపెన్స్ అండ్ థైస్ దగ్గర వస్తుంది మనకు కావాల్సింది ఇప్పుడు పొట్ట మీద కావాలి సో ఇలా 20 రౌండ్స్ తీసుకుని జాను శీర్షాసన్ పశ్చిమోత్తనాసన్లో ఓన్లీ త్రూ ద లెగ్ ఇలా 1 2 3 లో బ్యాక్ నుంచి 4 5 ఇలా 10 రౌండ్స్ ఫార్వర్డ్ బెండ్స్ మళ్ళీ స్లోలీ బ్యాక్ సైడ్ త్రూ ద లెగ్గే తీసుకోండి అప్పుడు ఏంటంటే పొట్ట మీద వస్తుంది మనకు ప్రెషర్ రైట్ స్లోలీ ఇదొక 20 రౌండ్స్ మళ్ళీ స్లోలీ సెంటర్ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి ఫస్ట్ లెఫ్ట్ స్ట్రెచ్ టు యువర్ సైడ్ సెంటర్ మళ్ళీ స్ట్రెచ్ టు యువర్ సైడ్ సెంటర్ మళ్ళీ సేమ్ హోల్డ్ చేసి టోని మీకు ఎంత వస్తే అంత తీసుకోండి ఇప్పుడు ఇంతవరకే బెండ్ అవ్వగలుగుతుంది ఇంతవరకే బెండ్ అవ్వండి ఏం పర్వాలేదు ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది మనకు చూడండి లేదా నడుము మీద చేయి తీసుకునైనా మీరు బెండ్ అవ్వచ్చు ఇలా 20 రౌండ్స్ తీసుకుని మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ తీసుకొని రైట్ లెగ్ దగ్గరికి తీసుకొని ఫోల్డ్ చేసి హ్యాండ్స్ మీరు లోవర్ బ్యాక్ నుంచి మీకు ఎంత కుదిరితే అంతే ఫార్వర్డ్ వెళ్ళండి ఇలా రైట్ ఇది కూడా అంతే సేమ్ ఫార్వర్డ్ 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ డైరెక్షన్ 10 రౌండ్స్ తీసుకొని కొంచెం లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అయి తీసుకొని సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది కూడా అంతే 20 రౌండ్స్ వచ్చింది కదా కొంచెం బెండింగ్స్ రాని అండ్ ఫార్వర్డ్ బెండింగ్స్ వచ్చిన తర్వాత స్లోగా సైడ్కి తిరిగి ఫోల్డ్ చేసుకుంటాం కదా హోల్డ్నే ఉంచండి అప్పుడు ఈజీ ఉంటుంది మనకి అప్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా నౌకాసన్లో ఇలా స్లోగా దగ్గరికి తీసుకురండి నేల్స్ని చూడండి అండ్ మళ్ళీ చాలా స్లోగా సెంటర్ 20 సెకండ్స్ ఉంచండి మినిమం స్పైన్ స్ట్రైట్ తీసుకుని అప్ డౌన్ మళ్ళీ స్లోలీ సెంటర్ సేమ్ అప్ సైడ్ తీసుకెళ్ళి ఇది మగవాళ్ళకు కూడా చాలా చాలా మంచిది మనకు భద్రాసన్ ఇంకా ఎలా మంచిదో మగవాళ్ళకి నౌకాసన్ కూడా అలాంటిది అనమాట ఎస్పెషల్లీ కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ మళ్ళీ చాలా స్లోగా సెంటర్ అండ్ మళ్ళీ స్లోలీ 1 2 అగైన్ సేమ్ రిపీట్ 5 రౌండ్స్ లాగా తీసుకోండి 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకుని స్లోలీ బ్యాక్ సైడ్స్ ఇప్పుడు స్పెషల్లీ పొట్ట కోసం చేద్దాము స్ట్రెంగ్తెన్ అవ్వడానికి పొట్ట తగ్గడానికి 2 రకాలుగా యూజ్ అయ్యే చేసుకుందాం ఇంటర్లాక్ తీసుకుని కాళ్ళు 2 దగ్గర కొంచెం రైట్ మళ్ళీ ఇప్పుడు స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ స్లోగా సెంటర్ కాళ్ళు 2 అప్ సైడ్ తీసుకొని మళ్ళీ స్లో 11 12 13 14 ఇది మళ్ళీ ఇంకో 10 రౌండ్స్ రండి ఇప్పుడు 10 రౌండ్స్ వస్తాయి కదా మనకు 10 రౌండ్స్ రాగానే ఇక్కడే స్లోగా మెట్లు దిగుతున్నట్టుగా ఉండాలి స్లోలీ స్టార్ట్ 1 2 కొంచెం కిందకి 3 4 5 6 మళ్ళీ కిందకి 7 8 ఇంకొంచెం కిందకి 9 10 మళ్ళీ 11 12 మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాను 13 14 15 పొట్ట మీద చూడండి బ్యూటిఫుల్ ప్రెషర్ ఉంటుంది 16 17 18 19 అండ్ 20 స్లోలీ సెంటర్ రిలాక్స్ హోల్డ్ చేసి స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ స్లోగా సెంటర్ కాళ్ళు 2 అప్ సైడ్ ఉంచండి కాళ్ళు 2 అప్ సైడ్ ఉంచండి పర్ఫెక్ట్ స్లోలీ డౌన్ జాగ్రత్తగా స్లోగా సెంటర్ హోల్డ్ హియర్ మళ్ళీ స్లోలీ పైకి సెంటర్ రిలాక్స్ మనకు ఒక్క రౌండ్కే తెలుస్తుంది చూడండి ఎక్కడెక్కడ ప్రెషర్ వస్తుంది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సో మళ్ళీ స్లోలీ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకున్నా సరే లెగ్స్ అప్ లేదా హ్యాండ్స్ హోల్డ్ చేసుకున్నా సరే మీ కంఫర్ట్ చూసుకోండి స్లోగా డౌన్ తీసుకోండి సెంటర్ హోల్డ్ మళ్ళీ స్లోలీ బ్యాక్ మళ్ళీ స్లోలీ హోల్డ్ 3 ఎక్స్ట్రీమ్ ఉంటుంది స్లోలీ బ్యాక్ ఈ డైజెషన్కి కూడా అందుకే చాలా చాలా మంచిది స్లోలీ ఫార్వర్డ్
slowly back, slowly forward, slowly back, center, relax. 5 rounds తీసుకొని స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రెచ్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ సెంటర్, మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళీ సేమ్ కొంచెం మూడ్చుకోండి, రైట్ 6, మళ్ళీ 7, ఇలా స్ట్రెచ్ కాసేపు, మళ్ళీ స్లోలీ డౌన్. ఇది ఒక 10 rounds మినిమం వచ్చేలాగా చూడండి. వచ్చిన తర్వాత ఇంటర్లాక్, హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఫుల్ స్ట్రెచ్. వర్టిగా ఉన్న బ్యాక్ పెయిన్ ఉన్న ఈ ఆసన అవాయిడ్ చేయండి. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ అప్, 3, 4, 5. ఇది సేమ్ 20 rounds ప్రాక్టీస్ చేసుకోండి. మీకు 20 rounds ఇబ్బంది అనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనుకుంటే ఫస్ట్ 10 rounds తీసుకొని కొంచెం బ్రేక్ ఇచ్చేసేయండి, రైట్. 6, 7, రైట్. ఇది 10 rounds వచ్చేలా చూడండి. 7 rounds, 8, 9, 10 rounds, రైట్. సెంటర్ మీకు ఫస్ట్ టైం చేసినట్టయితే లైక్ ఏ సెట్ ఒక 5 to 10 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, రైట్. పర్ఫెక్ట్. నౌ స్లోలీ సెంటర్, వన్ లాస్ట్, కిందికి తీసుకోండి, స్లోలీ హోల్డ్, కిందికి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వెళ్ళి అగైన్ 20 rounds వచ్చేలా చూసుకోండి. స్లోలీ సైడ్ తిరిగి పైన రిలీజ్. మళ్ళీ ఒక 2 deep breaths తీసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు తీసుకోండి. సూర్య నమస్కారాలు జస్ట్ 5 to 6 sets తీసుకున్నా సరిపోతుంది. రైట్ చెస్ట్, లెఫ్ట్ స్టమక్, 2 deep breaths. And slowly center, complete relax. Like I said, ఓపిక ఉంటే 100% సూర్య నమస్కారాలు యాడ్ చేయండి. మీరు 2 sets చేస్తారా, 6 sets చేస్తారా, కంప్లీట్లీ యోగిష్. చూసారు కదా. సో నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఫాలో చేయండి, మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం ఫేస్ యోగా కూడా స్టార్ట్ చేశాం కదా, రికార్డింగ్ కోర్స్. మీకు ఎక్స్ట్రీమ్లీ చాలా 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 బాగా వచ్చింది ఆ కోర్స్ మాత్రం. యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీకు కుదిరితే 100% మీకు అవసరం అనిపిస్తే యూ కెన్ టేక్ దాట్ కోర్స్ యాజ్ వెల్. ఓం నమః శివాయ.